ఆర్సీబీ టీం చరిత్ర సృష్టించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో 6206 డేస్ 18 డేస్ తరువాత సిఎస్కే మీద అయితే ఒక ఘన విజయం సాధించింది. మెయిన్గా ఆర్సీబీ ఎగ్జిక్యూషన్ అయితే డామినేట్ చేసింది సిఎస్కే. ఇదేమైనా లక్తో వచ్చిందా లేకపోతే వాళ్ళ దాని విధానం దాటే ప్యూర్ డామినేషన్ ఆఫ్ ఆర్సీబీ అనుకోవచ్చు. 196 అయితే ఆర్సీబీ ఫస్ట్ కొట్టింది. సో ఆర్సీబీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 196కి 7 వికెట్స్ లాస్ అయింది. సో అక్కడ చూసుకుంటే అయితే చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ కూడా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్నది అని చాలామంది అన్నారు. బట్ అక్కడ అదైతే నాకు అయితే ఎక్కడ కనబడలే. అఫ్కోర్స్ ఎవరికి మెయిన్గా సిఎస్కే బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే గైక్వాడ్ వికెట్, రాహుల్ త్రిపాఠి వికెట్ పడిందో అప్పటి నుంచి మిడిల్ ఆర్డర్ మొత్తం ఖతం హోగాయి అనుకో చెప్పచ్చు. సో అక్కడికే మొత్తం కూలబడిపోయింది సిఎస్కే. సో జాస్ హేజల్వుడ్ అయితే తన ఫస్ట్ ఓవర్లోనే మంచి స్టార్ట్ అందించిండు, వికెట్స్ పైన వికెట్స్. సో ఇంకా బౌలర్స్ భువి ఇంకా జాస్ హేజల్వుడ్ సూపర్ బౌలింగ్ చేసిండు. ఆర్సీబీ సిఎస్కేకి అయితే చుక్కలు చూపించిండు. సో మనం ఎప్పటిలాగానే చెప్పుకున్నట్టే సిఎస్కే అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చింది అని అనిపించింది. ఎందుకంటే యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్, నేను కూడా సిఎస్కే ఫ్యానే, నో హేటింగ్. సో సిఎస్కే క్యాప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ అయితే ఏం ప్లాన్ రెడీ చేయకుండా వచ్చింది అనిపిస్తుంది. జస్ట్ విరాట్ కోహ్లీకి ఒక ఫార్ములా అప్లై చేసి విరాట్ కోహ్లీని కొంచెం స్లో డౌన్ చేసిండు. అయినా కూడా విరాట్ కోహ్లీ అయితే ఏం మాత్రం ఆగలే, 31 రన్స్ అయితే చేసిండు. సో ఫస్ట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి అయితే వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకున్నారు. అది మనకు తెలిసిందే, సిఎస్కే బౌలింగే ఎంచుకుంటుందని ఎప్పుడైనా. కానీ విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ అయితే సిఎస్కే చెన్నై చెపాక్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో మీకు కూడా తెలుసు. 70 పైన విన్నింగ్ పర్సంటేజ్ ఉన్నది. దాన్ని కూలగొట్టి మరి ఫిల్ సాల్ట్ అయితే మంచిగా సూపర్ హిట్టింగ్ అయితే చేసిండు. 5 ఫోల్స్ 6 అయితే కొట్టిండు. సో ఇదైతే డామినేటింగ్ బ్యాటింగ్ అయితే చేసిండు, బౌలర్స్కి చుక్కలు చూపించిండు విరాట్ కోహ్లీ ఇంకా ఫిల్ సాల్ట్ ఓపెనింగ్. సో విరాట్ కోహ్లీ అక్కడ రజాత్ పటిదార్ ఏమనుకున్నదో ఏమో కానీ విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైక్లు ఉంటాడు, ఈ మిగతా బ్యాటిల్స్ అందరూ చిత్తకపాటిండు. అది మాత్రం నిజమే. అందరు మ్యాచ్ చూస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ కూడా సో అది రన్స్ చేయడం వల్ల సో విరాట్ కోహ్లీ కూడా ఛాన్స్ అయితే తీసుకున్నాడు. జడేజా బౌలింగ్లో కానీ మిగతా స్పిన్నర్స్ బౌలింగ్లో కానీ. సో పతిలానా కూడా హెల్మెట్ వేసిండు. సో ఆ నెక్స్ట్ బాలే 6 కొట్టిండు. సో ఇలాంటి క్లాషెస్ అయితే చూసినాం. బట్ ఏమాత్రం చెప్పాలంటే సిఎస్కే అయితే డెప్త్ ఓవర్స్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే కొంచెం ఇచ్చిందని చెప్పుకోవాలి. సో డేవిడ్ పడికల్ కూడా ఈ మ్యాచ్లో అయితే ఏదైతే ఏంది అని 6 కొట్టిండు. సో ఎస్పెషల్లీ ద స్పిన్ మాస్టర్ అయిన జడేజా బౌలింగ్లో ఫస్ట్ 6 కొట్టిండు. ఇంకా రజాత్ పటిదార్ క్యాప్టెన్ ఆడి 50 హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో సిన్స్ రాహుల్ ద్రావిడ్ నుంచి అది ఇప్పటి వరకు అయితే ఎవరు స్కోర్ చేయలేదు సిఎస్కేతోని. సో ఇప్పుడు రజాత్ పటిదార్ అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేసి విన్నింగ్ నాకైతే ఆడిండు అనుకోవచ్చు. సో రజాత్ పటిదార్ స్పిన్ డిస్ట్రాయర్ అనడానికి ఇదే రీజన్. బట్ ఇక చూసుకుంటే మాత్రం మంచిగా డామినేషన్ ఇచ్చిందా సిఎస్కే అంటే ఓకే. స్పిన్నర్స్ విషయంలో అయితే కొంచెం అటు ఇటు అయింది. బట్ గైక్వాడ్ అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా అంటే ఆర్సీబీని ఎట్లా కుల్లగొట్టేద్దాం అని అలాంటి ప్లాన్ వచ్చిందో ఏమో. మనీషా పటేల్ అయితే 18th ఓవర్లో మంచిగానే బౌలింగ్ చేసిండు, 1 రన్ ఇచ్చిండు. బట్ 20 ఓవర్లో శామ్ కరన్ వచ్చి అదంతా పాస్ చేసిండు. 19th ఓవర్లో శామ్ కరన్ వచ్చి అదంతా పాస్ చేసిండు అని చెప్పాలి. సో దాంతో 196 7 వికెట్స్. దాంతోనైతే ఆ బిగ్ స్కోర్ని 200+ రన్స్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉండే. బట్ సిఎస్కే లాస్ట్ 5 ఓవర్స్లో మంచి బౌలింగ్ చేసిందని చెప్పాలి. ఖాలిద్ అహ్మద్ కానీ నూర్ అహ్మద్ కానీ మంచి వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎట్లా పర్ఫామ్ చేసిండో ఈ మ్యాచ్ కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్. బట్ ఖాలిద్ అహ్మద్ అయితే కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చింది అనుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ తడబడిండ్రు మొత్తం.
రన్స్ ఇచ్చుకుంటూనే పోయిండు. మెయిన్గా దీపక్ కూడా అయితే రజాత్ పటిదార్ క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు, కాస్ట్లీ క్యాచ్. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే ఇప్పుడు అయితే సిఎస్కి గెలిచే ఛాన్సెస్ ఉండు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్యాటిల్స్ని కూడా ఈజీగా ప్రెషర్ పెట్టి అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అయినా కానీ బౌలర్స్, ఆర్సీబీ బౌలర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే వేసిండు. జాస్ హేజిల్వుడ్, భువి, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు తను ఫస్ట్ ఓవర్లో. ఇంకా ఖాలిద్ అహ్మద్, మిగతా నూర్ అహ్మద్ కానివ్వండి, నూర్ అహ్మద్ అయితే 3 వికెట్స్ తీసుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో 4, ఈ మ్యాచ్లో 3. ఖాలిద్ అహ్మద్ కూడా మంచి ఇచ్చిండు. బట్ మిగతా బాల్స్ అనేది కూలో పడిపోయింది అనుకోవచ్చు. ప్యూర్లీ ధోని స్టంపింగ్ చేసిండు. సేమ్ లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ని ఎట్లా నూర్ అహ్మద్ ఇంకా ధోని స్టంపింగ్తో అవుట్ చేసిండు, సేమ్ ఇదేం ఈ మ్యాచ్లో కూడా సేమ్ అట్లనే రజాత్ పటిదార్ ఫిల్ సాల్ట్ను అట్లనే అవుట్ చేసిండు. ఇంకా మటీషా పటిదానా అయితే 1 వికెట్ తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకోవచ్చు మటీషా పటిదానా. బట్ ఈ శామ్ కరన్ కానివ్వండి, మిగతా ఖాలిద్ అహ్మద్ కానివ్వండి, వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా రన్స్ ఇచ్చిండు. సో దాంట్లోనైతే ఇన్నింగ్స్ అయితే పూర్తయినాయి. సిఎస్కే బ్యాటింగ్ గురించి వస్తే రచిన్ రవీంద్ర లాస్ట్ మ్యాచ్లో ఎట్లా పర్ఫామ్ చేసిండో ఈ మ్యాచ్లో కూడా 41 రన్స్ కొట్టిండు, కాస్ట్లీ ఇన్నింగ్స్ ఆడిండు. సో ప్యూర్గా చెప్పాలంటే ఇంకా మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయి పండుకున్నదని చెప్పాల్సిందే. ఎందుకంటే ఆర్సీబీ ప్యూర్ డామినేట్ చేసిండు బ్యాటిల్స్ని అయితే, సిఎస్కే బ్యాటిల్స్ని. రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ 4 balls అవుట్ అయిండు. దీపక్ హూడా కానివ్వండి, శివం దూబేని అంత మంచి పవర్ హిట్టర్ ఉండగా 6th ప్లేస్లో అసలు ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొని 6th ప్లేస్లో పంపించిండు. ఇంకా 52 runs 4 వికెట్స్. పవర్ ప్లే అయిపోయినాక ఆ స్కోర్ అన్నట్టు. సో చాలా తరబడిందని చెప్పుకోవచ్చు. రచిన్ రవీంద్ర మంచి ఇన్నింగ్స్ ప్లే చేసిండు. 41 runs రచిన్ రవీంద్ర వాళ్ళు వచ్చినాయి. శామ్ కరన్ 7 runs అవుట్ అయ్యిండు. దీపక్ కూడా దీపక్ కూడా క్యాచ్ డ్రాప్ చేసిండు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలే. ఇంకా చాలా వచ్చిండు. బట్ అప్పటి వాళ్ళకి చాలా వచ్చే వాళ్ళకే మ్యాచ్ అయితే ముగిసేయింది. అంటే ఆల్రెడీ అయిపోయింది. 74 runs 12 balls. అసలు ఏమైందంటే ఇక్కడ చూసుకోవచ్చు, సిఎస్కే క్యాప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ అయితే ఒక ప్లేస్లో ఉంచకుండా వేరే ప్లేస్లో ప్రయోగాలు అయితే చేసిండు. లైక్ రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా పెట్టడం, ఇంకా శివం దూబేని 4th ప్లేస్లో పంపించకుండా 6th ప్లేస్లో పంపించడం, ధోనిని 9th ప్లేస్లో పంపించడం, ఇవన్నీ అయితే చేసిండు. కాబట్టి అట్లనే అంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాలని హోప్ కూడా లేదు వాళ్ళకు. 194 ఓడిపోతాం అనే ఆ పట్టుదల అనేది లేదు. రజాత్ పటిదార్ టాస్ నుంచి తన కాన్ఫిడెన్స్ ఉన్నది. సో అట్లా క్యాప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడిండు. లియామ్ లివింగ్స్టోన్ అయితే 1 వికెట్ తీసుకున్నారు. సో సురేష్ ఇన్స్టల్ మంచి స్పిన్ బౌలింగ్ చేసిండు. కృణాల్ లాస్ట్కి వచ్చి మంచిగా వేసిండు. సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే సిఎస్కే అయితే మంచిగా శామ్ కరన్ బదులు దేవన్ కాన్వే ఇంకా దీపక్ హూడా బదులు విజయ్ శంకర్, హీఈస్ అ నైస్ పవర్ హిట్టర్. ఇంకా ఇంకా వచ్చేసి త్రిపాఠి బదులు శివం దూబే, దేవన్ కాన్వే ఇంకా విజయ్ శంకర్ని అయితే టీమ్కి తీసుకురావాలి. ఎందుకంటే విజయ్ శంకర్, శివం దూబే వాళ్ళు ఇద్దరు పవర్ హిట్టర్స్. మంచి రన్ స్కోరింగ్ అయితే వేయచ్చు 4th వికెట్ 5th వికెట్కి. ఇంకా థర్డ్ రచిన్ రవీంద్ర, ఫస్ట్ దేవన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్. వీళ్ళ ఆర్సీబీ కన్నా బెటర్ లైనప్ ఉన్నది వీళ్ళకు, బ్యాటింగ్ లైనప్. బట్ రుతురాజ్ గైక్వాడ్ అయితే అలాంటి లైనప్ అయితే చేసుకోలే. 3 players త్రిపాఠి, దీపక్ హూడా ఇంకా శామ్ కరన్ ముగ్గురు అవుట్ ఆఫ్ ఫామ్ అయిండు. సో నెక్స్ట్ ఆర్ఆర్ మ్యాచ్కి రేపు జరిగే ఆర్ఆర్ మ్యాచ్కి అయితే కంపల్సరీ సిఎస్కే అయితే ఈ 3 changes కంపల్సరీ తీసుకురావాలి. సో అట్లయితే మంచి స్టార్ట్ అయితే అందియచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అయితే కనబడలే రుతురాజ్ గైక్వాడ్లో. ఎందుకంటే తను బౌలర్స్ రజాత్ పటిదార్ అయితే బౌలింగ్స్ ఎప్పుడు ఎక్కడ వేపియాలి, ఆ సెటప్స్ కానీ ఫీల్డింగ్ సెటప్స్ కానీ మంచిగా చేసిండు. ఇంకా సిఎస్కే విషయానికంటే 7th ప్లేస్లో అయితే ఉన్నది ఇప్పుడు. సో రన్ రేట్ తగ్గిపోయింది. ఎందుకంటే 50 runsతోని గెలిచిండు. సో ఇదైతే అసలు చాలా 4th లోయెస్ట్ స్కోర్
చెపాక్ స్టేడియంలో వాళ్ళు ముంబైతోని వాళ్ళైతే రన్ రేట్ గ్యాప్తోనైతే ఓడిపోయిండు. బట్ ఇది మాత్రం దానికన్నా ఎక్కువ 50 రన్స్ అంటే. సో 149, ఒకవేళ 170 కొట్టినా కూడా సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే చేంజెస్ చేయాల్సింది.